కస్టమర్ చేసిన పనికి ఈరోజు 1750 రూపాయలు నేను కట్టవలసి వచ్చేది. అసలు మ్యాటర్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ తీసుకుని కస్టమర్ ఇంటికి వచ్చేసి ఆర్డర్ డెలివరీ అయితే ఇచ్చేసా. క్యాష్ అమౌంట్ కోసం బయట వెయిట్ చేస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి మా దగ్గర క్యాష్ అమౌంట్ లేదు, మేము అమౌంట్ ఆన్లైన్లో పే చేస్తాను, నువ్వు నాకు లింక్ పంపు అన్నారు. లింక్ అంటే మనం ఫోన్పే ద్వారా అమౌంట్ ఎలా పంపుకుంటామో ఇక్కడ లింక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుద్ది. మా దగ్గర డెలివరీ డ్రైవర్స్ దగ్గర లింక్ ఉండదు మేడం, మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ చూస్ చేసుకున్నారు కాబట్టి క్యాష్ ఇవ్వాలి అని అడిగితే, లేదు అంతకుముందు ఒక అతను వచ్చాడు ఇదే విధంగా, నేను లింక్ ద్వారానే పే చేశాను, నువ్వు లింక్ పంపితే నాకు అమౌంట్ ఇస్తాను లేదంటే లేదు అని చెప్పి ఆర్డర్ లోపలికి తీసుకెళ్ళిపోయి తొలిపేసుకుని వాళ్ళు ఆర్డర్ తినేయడం మొదలుపెట్టారు. నాకు ఇంకా అమౌంట్ ఇవ్వలేదు, నేను బయట వెయిట్ చేస్తున్నా, వాళ్ళు లోపల కూర్చొని ఆర్డర్ తినేస్తున్నారు. ఇంకా నాకేం చేయాలో అర్థం కాక మేనేజర్ సార్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తే ఆయన అయితే నాకు లింక్ పంపాడు. ఆయన పంపిన లింక్ని నేను కస్టమర్కి పంపి అమౌంట్ వేయమన్నా, సరే నేను ఆవిడ వేస్తానని చెప్పింది. 10 నిమిషాలు అయింది, ఇంకా ఆవిడ అమౌంట్ అయితే వేయలేదు. వాట్సాప్లో మెసేజ్ పెడితే నెట్ ఆఫ్ చేసేసింది. నార్మల్ కాల్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అలాగే 20 నిమిషాలు వెయిట్ చేశాను. కొంతసేపటికి ఆవిడే వాట్సాప్లో మెసేజ్ పెట్టి, సరే నేను లింక్ వర్క్ చేయట్లేదు, నేను క్యాష్ ఇచ్చేస్తాను నీకు అని చెప్పి క్యాష్ అమౌంట్ అయితే తీసుకుని ఇచ్చేసారనమాట. ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కస్టమర్ ఆర్డర్ తీసుకెళ్ళిపోయి మనకి అమౌంట్ అయితే ఇవ్వరనమాట. ఇంకా వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే మనం ఇక్కడ చేసేది కూడా ఏముండదు, వాళ్ళని గట్టిగా కూడా అడగలేము. ఇక్కడ రూల్స్ అనేవి ఆ విధంగా ఉంటాయి. ఇంకా ఆ అమౌంట్ అయితే నేను కట్టుకోవాల్సి వచ్చేది. ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో మీరుంటే ఏం చేస్తారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.